లాస్ట్ డేట్ తో పాటు ఈ మంత్ జూలై 29 రోజు సీతారాముల కళ్యాణం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. కళ్యాణం జరిపించడానికి భద్రాచలం టెంపుల్ ఆస్థాన పండితులు వస్తున్నారు. జై శ్రీరామ్. వైజాగ్ బీచ్ రోడ్లో అయోధ్య రిప్లికా టెంపుల్ నందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం భద్రాచలం నుంచి ఆస్థాన పండితులు వస్తున్నారని తెలియజేయచ్చు. కళ్యాణ నిమిత్తం సుమారు 3,000 రూపాయలు వసూలు చేయించున్నట్లుగా దేవస్థానానికి వీడియోల ద్వారా తెలిసింది. ప్రసార మాధ్యమాల్లో కూడా ఇదే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది భద్రాచల దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదు. దేవస్థానం వారికి తెలియకుండా ఇటువంటి కార్యక్రమాలు కళ్యాణాలు నిర్వహించుట చట్టరీత్యా నేరము, దీనికి శిక్షార్హులు. దేవస్థానం ఈ విషయంలో సర్వ హక్కులు ఉన్నాయి, కాపీరైట్ హక్కులు కూడా ఉన్నాయి. ఇటువంటి కళ్యాణ కార్యక్రమంలో భక్తులు ఎవరు పాల్గొనరాదని ఇందు మూలంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం నుంచి ప్రకటన చేయించున్నాం. జై శ్రీరామ్. ఇటువంటి కళ్యాణ ప్రకటనలు, మోసపూరిత ప్రకటనలు నమ్మి భక్తులు ఎవరు మోసపోకుండా ఉండవలసిందిగా దేవస్థానం తరపున విజ్ఞప్తి చేయించున్నాం. జై శ్రీరామ్.